జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ చూస్తున్నారు కదా, ఒక కులపోళ్ళకే, అగ్రవర్ణ కులాలకే, ఆధిపత్యం ఉన్నటువంటి కులాలకే, భూస్వామ కులాలకే పెత్తందారి వ్యవస్థను మరోసారి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది అనేది ముమ్మాటికి నిజంలా కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని గడీల పాలన అని చెప్పినటువంటి వారందరూ ఈరోజు మరి ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోజు ఆయనను ఉద్యమ నాయకుడిగా చూడకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని అడ్డగోలుగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? ఇవే మన మార్నింగ్ న్యూస్ చూద్దాం. ఈరోజు ప్రధాన దినపత్రిక అయినటువంటి తెలంగాణ దినపత్రికను చూద్దాం. ఒకసారి రెడ్ల రాజ్యం, రాష్ట్రంలో అన్ని పదవుల్లో రెడ్ల ఆధిపత్యం, సీఎంఓలో దాదాపు తన కులపోలే, క్యాబినెట్ నుంచి కార్పొరేషన్ పదవుల దాకా, టీఎస్పీఎస్సీ చైర్మన్ నుంచి పోలీస్ కమిషనర్ల దాకా పాత అధికారులను పీకేసి మరి రెడ్లకు పోస్టింగ్లు, అందరూ సమానమే అంటూ తన కులపోలకే పెత్తనం, విమర్శలకు కారణమవుతున్న కాంగ్రెస్ తీరు అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్న ముఖ్యమైన పదార్థాలను ఎగిరేసుకుంటూ వస్తాయంటే ఈ యొక్క సామెత ఏంటంటే, వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్నా మూలుగా బొక్క వాడతామని తెలంగాణ సామెత. ఎగిరేసుకుంటూ వస్తాయి. తెలంగాణలోనూ ఇప్పుడు అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఓ రెడ్డి ఉన్నారు, ఇంకేముంది, మంత్రి పదవులు మొదలు కార్పొరేషన్ పదవుల దాకా, సీఎంఓ నుంచి శాఖల అధిపతుల దాకా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బీసీలకు 1-2 పదవులు బిచ్చమేసి తన వాళ్ళకే ఇచ్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయంటూ కూడా ప్రధాన అంశం చూద్దాం. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక మొత్తం రెడ్ల పాలన నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఏ శాఖలో చూసినా ప్రధాన పోస్టులలో రెడ్లే కనిపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల నుండి అధికారుల దాకా అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. గతంలో ఆయా పోస్టుల్లో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారిని తొలగించి అందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించారన్న విమర్శ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 25 మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా కార్పొరేషన్ పదవులు ప్రకటించారు. మొదటి విడత 37 మందికి పదవులు ఇచ్చింది. ఇందులో కూడా రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. 37 మందికి పదవులు ఇస్తే అందులో 12 మంది రెడ్లు ఉన్నారు. వీరిలో చాలామంది ఎంపీల టికెట్లు ఆశించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూల్ చేసేందుకు ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజు ప్రకటించినట్టు తెలుస్తుంది. వీరితో పాటు పోలీస్ శాఖలో ఇతర కీలకమైన పదవుల్లో రేవంత్ రెడ్డే కావాలని రెడ్లను తీసుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది అంటూ కూడా ప్రధాన అంశాన్ని తీసుకొచ్చినాం. ఇక్కడ 12 మంది కాదు, దాదాపు 14 మంది రెడ్లు. ఏ విధంగా అంటే విత్ ప్రూఫ్తో కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి, శివసేన రెడ్డి 1 2 3 4 1 2 3 4 5 6 ఒకసారి 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 ఈడ బీసీ గౌడని ఇచ్చిరు, ఇది ఉడక కాదు. మొత్తానికి 37 పదవులలో రెడ్లకు 14 పోస్టులు కార్పొరేషన్ చైర్మన్లుగా, అదేవిధంగా ఇక్కడ మొత్తం అగ్రవర్ణ కులాల కలిపి 19. అంటే 37లో 19 పోతే ఎన్నుంటాయి చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి కదా. బీసీలకు పెద్దపీట వేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఫోటోలలో పూర్తి స్థాయిలో ఒకసారి చూడొచ్చు. ముఖ్యమంత్రి గారు, మాజీ డీజీపీ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక రెడ్డి, ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి గారు, ఈయన రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రంజిత్ రెడ్డి. ఏమిది తమాషలా? బీసీ కులగణన చేస్తాం, బీసీ అవి చేస్తాం, ఇది చేస్తామని చెప్పి తురుం మాటలు మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైంది? ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు రెడ్డి సామాజిక వర్గం మీద?
అగ్రవర్ణ కులాలకు వేసినటువంటి పెద్దపీట మీద ఎందుకని మీరు మాట్లాడటం లేదు? చెప్పాలి కదా తెలంగాణ రాష్ట్రంలో. అదొకటి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇన్ని 10 సంవత్సరాలు అధికారం చెలాయించినటువంటి నాయకులకు సిగ్గుండాలి కదా. కేసీఆర్ పుణ్యమా అంటూ మంత్రి పదవులు, ఎంపీ పదవులు ఆశించినటువంటి వ్యక్తులు పదవులు అధికారంలో ఉండి అన్నిటికన్నీ చేసి ఈరోజు కేసీఆర్ గారిని ఒంటరి చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దానం నాగేందర్ అయితేనేం, ఎంపీ రంజిత్ రెడ్డి అయితేనేం, ఇదేందయ్యా ఇది అని ఒక ఇన్స్టా ట్రోల్ ఉంటుంది. ఇదే కదా మనం మాట్లాడుకున్నది కూడా, ఇదే కదా. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తూ ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతూ ఉన్నది. వీళ్ళు కేసీఆర్ గారిని గడిల రాజ్యం నడిపిస్తూ ఉన్నారు, గడిల రాజ్యం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కొంచెమైనా ఉండాలే. ఏంది నువ్వు కార్పొరేషన్ పదవులు 37 ఇస్తే మరి పటేల్ రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే ఆడితే మల్లురావి ఒక దళిత బిడ్డ ఇంటికి పోతే కొట్టించినటువంటి చరిత్ర పటేల్ రమేష్ రెడ్డికి మంచి పదవి ఇచ్చినావు కార్పొరేషన్లో. అదే ఇక్కడ టీ నిర్మల జగ్గారెడ్డి ఎవరన్నా ఆమె భర్తనేమో ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిండు. ఇక్కడ మరోసారి ఇంకో సీట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. సీట్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కదా. టీ నిర్మలారెడ్డికి ఎందుకు ఇచ్చారండి? ఏ అర్హత ఉందని ఇచ్చారు ఆమెకు? అంటే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావడంతో ఇదా పరిస్థితి? ఇట్లుంటుందా? అంటే రెడ్డి సామాజిక వర్గం అయితే ఎలాంటి అవసరం లేదు. దానిలో మళ్ళీ ఏమి ఇచ్చారంటే పూర్తి స్థాయిలో 26వ నెంబర్ ఒకసారి మీ దగ్గర ఉంటే చెక్ చేసుకుంటే టీ నిర్మల జగ్గారెడ్డి బీసీ గౌడ్ అని ఇచ్చారు. ఎందుకంటే మొత్తానికి ఇక్కడ రెడ్లది ఓసీ రాజ్యం నడుస్తూ ఉన్నది అనేది క్లియర్ అర్థమవుతూ ఉన్నది. ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ప్రజలరా? తెలంగాణ ఉద్యమకారులేరి. తెలంగాణ పొద్దుగా లేచే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు? పొద్దుగాలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అసలు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఉద్యమకారుల కోసము, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉన్నది ఆలోచిద్దాం. మొదటి విడతనే కదా 37 మందిలో ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుకుందాం. ఒకటి బాల్క సుమన్, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనకి ఎంపీ ఇచ్చిరు, ఎమ్మెల్యే ఇచ్చిరు, ఇప్పుడు ఓడిపోయినటువంటి పరిస్థితి. రెండవది గాదరి కిషోర్ ఫ్రమ్ తుంగతుర్తి, తెలంగాణ ఉస్మానియా ఉద్యమ నాయకుడు. మూడవది గువ్వల బాలరాజు, ఈయన తెలంగాణ ఉద్యమకారుడు. నాలుగవది సాయి చందన్న లేట్. ఐదవది పిడమర్తి రవణ. ఆరవది అంజనేయులు గౌడ్. ఏడవది గెల్లు శ్రీనివాస్. ఇలా మాట్లాడుకుంటూ పోతే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు బీఆర్ఎస్ ఉద్యమకారులకు ఏం చేసింది అని. ఒకసారి ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటిది ఇక్కడ ఒకసారి చూడవచ్చు. అందరూ కూడా బహుజన వాదానికి సంబంధించినటువంటి బిడ్డలే ఎక్కువ శాతంగా. ఇక్కడ 100 పేర్లు చెప్పుకోవచ్చు ఏం చేసింది రాబాయి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల కంటే. కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఏం మొత్తుకున్నది? తప్పు జరుగుతూ ఉన్నది, ఉద్యమకారులు పెద్దపీట వేస్తలేరు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ ఉస్మానియా ఓయూ విద్యార్థి నేతలు ఎక్కడ పోయినారు? కనిపిస్తలేరా? రెండోది బాలలక్ష్మమ్మ ఎక్కడ పోయినది? మూడోది ఇక్కడ రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఎక్కడ పోయినాడు?
రెడ్డి శ్రీనివాస్ ముదిరాజు అంటే అర్హత లేదా వీళ్ళకు? ఇంకా చాలా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు లెక్క పెట్టుకుంటా పోతే చాలామంది ఉన్నారు. కేసుల పాలైలో ఉన్నారు, కేసుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తిరిగిరు, తర్వాత కూడా తిరిగిరు. ఏది సమన్యాయం? ఏది రెడ్డి శ్రీనివాస్ ముదిరాజు అర్హుడు కాదా? బాలలక్ష్మమ్మ అర్హురాలు కాదా? ఓయే విద్యార్థి నేతలు అర్హుడు కాదా? పిడమర్తి రవాణా మీ దాంట్లోకి వచ్చిండు కదా, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కదా, మరి పిడమర్తి రవాణాకి ఏది? ఇక్కడ ముఖ్యంగా ఒకటి మాట్లాడుకోవాలంటే ప్రజలారా, ఎంఎఫ్ఐఎం ఆయన సంగారెడ్డి జిల్లాలో ప్రభావం చూపించేటువంటి నాయకుడు. ఆయనను తీసుకుపోయి ఫుడ్ కార్పొరేషన్ వేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు. సరే పార్టీ వేరే పార్టీ నుంచి రావచ్చు, కానీ ఇక్కడ విధేయుడుగా పనిచేస్తూ ఉన్నాడు కదా. మరి ఏరి బహుజన బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, ఇక్కడ మైనార్టీ బిడ్డలకు చోటేది? 37లో 19 సీట్లను దాదాపు 20 వేసుకుంటే ఇక్కడ 17 బిచ్చమేస్తున్నారు. రామాకు కాంగ్రెస్ పార్టీ బిచ్చమేస్తుందా? రెడ్ల రాజ్యం స్థాపించడానిక? తెలంగాణ ప్రజలు చైతన్యం గలవారు. ఆ చైతన్యం మళ్ళొకసారి ఉవ్వెత్తున ఎగిసింది అనుకోండి, బొగ్గు అవుతారు. ఏంది ఇక్కడ ఒక ముదిరాజ్ బిడ్డ, ఇక్కడ బహుజనుల బిడ్డలకు ఏమైంది? పిడమర్తి రవాణా దీంట్లోనే ఉన్న పిడమర్తి రవాణాకి ఎందుకు వెళ్ళలేదు మరి కార్పొరేషన్? ఏదో బీసీలకు సంబంధించినటువంటి పోస్టులు నూతి శ్రీకాంత్ గౌడ్ అంబర్పేటలో వర్క్ చేసుకున్నాడు. కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నూతి శ్రీకాంత్ గౌడ్ అన్న కింది స్థాయి నుంచి వచ్చి అక్కడ పని చేసుకొని అక్కడ నిలబడ్డటువంటి నాయకుడు. ఎవరండి రోహిన్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారు అంబర్పేటకి? అంటే బీసీల అణచివేతనే కదా. ఇది అర్థం చేసుకోరు కాంగ్రెస్ కార్యకర్తలు. బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను తొక్కుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బలంగా చెప్పొచ్చు, బలంగా వినిపించు ఈ మాట కూడా. ఇక్కడ డీజీపీ మహేందర్ రెడ్డి గారి పొట్టు తిట్టుకున్నారు. పొట్టు తిట్టిండు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు. తీసుకొచ్చి మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్ చేశారు. ఏ విధంగా చేస్తారు? వేం నరేందర్ రెడ్డి నీ అనుచరుడని, నీ ఎమ్మడి తిరిగిందని, నీ మాటల మాట ఉన్నాడని వేం నరేందర్ రెడ్డికి గౌరవ సలహాదారు పెట్టుకున్నావు. గౌరవ సలహాదారుగా ఎవరు పనికిరారా? అక్కడ ఏమన్నా ఎమ్మెల్సీలలో అదే. ఇక్కడ కోదండరామరెడ్డి గారికి మంచిగా అది ఇస్తారు. ఒక సైడ్ ఏమో వేం నరేందర్ రెడ్డి, ఓ సైడ్ ఏమో డీజీపీ మహేందర్ రెడ్డి. ఏం తెలంగాణ రాష్ట్రం రెడ్ల రాజ్యం చేయబోతా ఉన్నారా? ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు మిత్రులారా రేవంత్ రెడ్డి. రెడ్డు తలుచుకుంటే ఎంత? రాజ్యాధికారం రెడ్ల చేతుల్లోనే ఉండాలి. మరి పిచ్చోళ్ళమా మేము? బీసీలం, ఎస్సీలం, మైనారిటీలం మేము పిచ్చోళ్ళం కదా. మేము కోటర్ సీసాలకు, చికెన్ బిర్యానీలకు, బీర్ సీసాలకు అమ్ముడు పోతాం కదా. దానికేనా మాకు ఈ బుద్ధి చెప్తా ఉన్నది? దీనికేనా? మళ్ళీ మీదికెళ్ళి గేట్లు ఓపెన్ చేసినాం, ఒకటే గేట్ ఓపెన్ చేస్తే 8 మంది వస్తూ ఉన్నారు అను. అంటే ఆ రోజు దీని గురించి మాట్లాడుకుంటే ఎవరన్నది బీఆర్ఎస్ పార్టీలో అక్కడ అధికారంలో ఉన్నప్పుడు బహుజనులకు, బీసీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలకు ఛాన్స్ ఇవ్వలేదని. ఇక వీళ్ళు కాదా? బాలకసుమన్ అన్న కాదా? గాదర్ కిషోర్ అన్న కాదా? గువ్వల బాలరాజు అన్న కాదా? సాయి చంద్ అన్న కాదా? ఇక్కడ సాయి చంద్ అన్న బతికుంటే ఈసారి ఎమ్మెల్యేనో ఎంపీగా టికెట్ ఇస్తూ ఉండే ఆయనకు. ఇక్కడ పిడమర్తి రవన్న కదా, అంజనేయులు అన్న కదా, గెల్లు సీన్ అన్న కదా. ఎగ్జాంపులే వీళ్ళు. చెప్పుకుంటే 100 మంది ఉంటారు, వెళ్ళడానికి 100 మంది వెళ్తారు. ఇక్కడనేమో ఓయో విద్యార్థి నేతలు లేరు, కాకతీయ విద్యార్థి నేతలు లేరు, పాలమూరు యూనివర్సిటీ సంబంధించిన విద్యార్థి నేతలు లేరు. తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయినటువంటి శంకరన్న లాంటి వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. మరి వాళ్ళకేవి ఎంతమంది ఉన్నారు? తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాడి కేసుల మీద వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి ఏ ఉద్యమం చేసిండండి? చెప్పాలి అది తెలంగాణ సమాజానికి మీరు. ఎందుకు మరి ఇక్కడ అద్దంకి దయాకర్ అన్నకి ఎందుకని ఇవ్వలేదు? అద్దంకి దయాకర్ అన్నని ఎవరు ఆపుతురు? అద్దంకి అన్నని ఎవరు ఆపుతారు? కోమటిరెడ్డి బ్రదర్స్ ఆపుతారు. నిజాం కాదా అది? నల్లగొండ రెడ్లు ఇక్కడ అద్దంకి దయాకర్ అన్నని తొక్కుతలేరా పార్టీలా?
అనిపించింది నువ్వు ఆయనతోటి, నిండు సభలు అనిపించినావు ఆయనతోటి. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేవు, ఎమ్మెల్సీ ఇవ్వలేవు, కార్పొరేషన్ పదవి చైర్మన్ ఓడికి ఇవ్వలేవు. ఇక్కడ ఎమ్మెల్యే అడిగినటువంటి వ్యక్తి ఇంటికి ఒక దళిత బిడ్డ పోతే ఆ రోజు కొట్టించినటువంటి చరిత్ర పటేల్ రమేష్ రెడ్డిది. అదేవిధంగా ఇక్కడ ఎంపీ టికెట్ అడితే ఆడ కుందూరు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇచ్చి పటేల్ రమేష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. జంగా రాఘవరెడ్డికి టికెట్ అడితే టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ మళ్ళీ దాంట్లో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. మరి అద్దంకి దయాకర్ అన్న ఏం చేసిండు అని అడుగుతా ఉన్నా. అద్దంకి దయాకర్ అన్న ఏం చేసిండు చెప్పాలి కదా దీని మీద. ఏది దీని గురించేనా మాట్లాడేది మీరు? ఇదేనా మాట్లాడే విషయం? అద్దంకి దయాకర్ అన్న ఏం చేసిండో క్వశ్చన్ మార్క్ పెట్టండి ప్రజలారా, ప్రశ్నించండి. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. నల్గొండ రెడ్ల చేతిలో మోసపోయినటువంటి ఏకైక నిజాయితీ గల తెలంగాణ ఉద్యమకారుడు, కరడు కట్టిన కాంగ్రెస్ వాది అద్దంకి దయాకర్ అన్న. బాధ అనిపించదా? ఎవరు పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినటువంటి వ్యక్తా? సరే కొట్లాడిండు, అద్దంకి దయాకర్ అన్న కంటే ఫేమ్ ఉన్న వ్యక్తా? ఆయన టికెట్ అడిగిండు ఇవ్వలేదని చెప్పి ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎవరు? తూర్పు నిర్మల జగ్గారెడ్డి. ఏం కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ కోసం అది చెప్పాలి కదా. మళ్ళా ఆ అమ్మది నిర్మలమ్మది పూర్తిగా మళ్ళీ బీసీ గౌడన్ సామాజిక వర్గానికి కింద వేసారు. ఇది ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి అరాచకం నడుస్తూ ఉన్నది అంటే నిజం. మరోసారి రెడ్ల రాజ్యం రాబోతా ఉన్నది. భూస్వామ్యకు సంబంధించినటువంటి భూస్వాముల చెరల నుండి విముక్తి అయితే మరోసారి భూస్వాములకి అప్పయ్యపోతా ఉన్నాం. గేట్లు ఓపెన్ చేసినట్ట, గేట్లు. మీకో న్యాయం, పక్కనోనికో న్యాయం. మళ్ళీ గెలిచినటువంటి ఎమ్మెల్యే సీట్లలో 25 ఎమ్మెల్యే సీట్లు గెలిచినవారుగా వాళ్ళే ఉన్నారు, రెడ్లే ఉన్నారు. లేరా? చెప్పాలి కదా, దీని మీద స్పందించాలి కదా. 64 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎమ్మెల్యేలు, 37 మందికి పదవులు ఇచ్చింది. 37 కార్పొరేషన్లో కూడా మళ్ళీ 35 మందికి ఇచ్చింది. దాంట్లో 12 మంది రెడ్లు. నిజానికి మనం ఏ మూలను కూర్చున్నాం, ఒంటించేటోడు మనోడైతే మునగపక్క మనకే పడుతుంది, ఎవరికి పడదు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెడ్ల రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇక్కడ మళ్ళీ 100 రోజుల మీద ప్రెస్ మీట్లు పెట్టాడు. దానం నాగేందర్ను మీరు ఏమన్నారో వినిపిద్దామా? ఆయన వార్త వచ్చినప్పుడు వినిపిస్తా మీరేం మాట్లాడారు ఆయన మీద. 100 రోజులు 100 తిప్పలు, 100 తప్పులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా 100 రోజుల్లో సర్కార్ చేసిన తప్పులు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, అమలు జరుగుతున్న తీరు, ప్రజల ఇబ్బందులు, రైతుల గోసకు సంబంధించి 100 ప్రశ్నలను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. రైతులు నేతన్నలకు ఆత్మహత్యలపై ఆవేదన వ్యక్తం చేస్తుంది. రాష్ట్రం నుంచి తరలిపోతున్న పెట్టుబడుల గురించి ఇందులో ప్రశ్నించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకే అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. అంటే ఇక్కడ రాష్ట్రంలో 100 రోజులు పూర్తయిన సందర్భంగా 100 రోజుల్లో సర్కారు చేసిన తప్పులెన్ని, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలెన్ని, ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి, చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక యాదగిరి గుట్టకపోతే ఒక దళిత బిడ్డకు అవమానం, సాక్షాత్తు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి. ఇక్కడ రెడ్డిని నల్గొండకు సంబంధించినటువంటి రెడ్డిని నువ్వు పోతే పో, ఉంటే ఉండు అనే ఒక డైలాగ్ వేయించినందుకు ఆయన మీద కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. ఇక్కడ 100 రోజులలో రైతుల మీద, నేతన్నల మీద, ఇక్కడ కూలీల మీద, ఆటో డ్రైవర్ల మీద, ప్రతి ఒక్కరి మీద వీళ్ళు వాళ్ళు అని ఎవరు లేరు. పూర్తి స్థాయిలో అందరి మీద కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఇక్కడ ఇదే కార్పొరేషన్ పదవుల కోసం, కార్పొరేషన్ పదవులలో ఇక్కడ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి రఘునాథ్ యాదవ్, షేర్లింగంపల్లి మొత్తం పండుకున్నది పార్టీ. షేర్లింగంపల్లి మొత్తం పండుకున్నది. ఎప్పుడైతే భిక్షపతి యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఆయన కుమారుడు రవికుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీలోకి పోయారో ఆ రోజుతో మొత్తం పండుకున్నది. కార్యకర్తలు అనేటోడు ఉన్నా నడిపించే నాయకుడు లేకున్నాడు. కొన్ని రోజులు మైపాల్ యాదవ్ అనే వ్యక్తి కొంచెం నడిపించకుండా ప్రయత్నించినా కానీ ఆయనతో కాకపోవడంతో ఆయన మొత్తంగా రాజకీయం నుండి కొంచెం దూరంగా వెళ్ళి కొన్ని విషయాలను నడిపించుకుంటారు. అక్కడ రఘునాథ్ యాదవ్ టికెట్ వస్తుందని చెప్పి ఆయన పోతే అక్కడ బుజ్జగించి మరో బీసీ బిడ్డకి ఇచ్చారు, బాగుంది. అక్కడ చేవెళ్ళ పార్లమెంట్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పదవులు అధికారంలో ఉండే
పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే అని ఉంటాడు, మంత్రి అని ఉంటాడు, ఎమ్మెల్సీ అని ఉంటాడు, ఇక్కడ భార్య జడ్పీ చైర్మన్ అని ఉంటుంది, కొడుకు రాజకీయాల్లో ఉంటాడు. వాళ్ళు కాంగ్రెస్ బిడ్డలకు రాగానే ఎంపీ టికెట్. మరి షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి రఘునాథ్ యాదవ్ ఆ బిడ్డ ఏం చేసిండు? ఆయనకి ఇవ్వచ్చు కదా ఎంపీ టికెట్. లేదు, ఇయ్యలేదు, ఏజ్ పరా అక్కడ ప్రభావం చూపించలేడు. మరి కార్పొరేషన్ సీట్లలో ఇవ్వచ్చు కదా. ఎవరండి విజయబాబు? ఎవరు? పొంగులేటి అనుచరుడు కాదా? ఆయనకి ఎందుకు ఇచ్చిరు? ఏ లెక్కలు ఇచ్చిరు? తెలంగాణ ఉద్యమకారులేరాడ. ఇక్కడ పూర్తి స్థాయిలో 100 రోజులు 100 తప్పులు అంటూ కూడా ఒక వార్తను చదువుతున్నాం కదా. దానికి సంబంధించి 10 ఏళ్ల తర్వాత రైతులకు తిప్పలు. 4 కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేశారు. అధికారం ఇచ్చిన ప్రజలను అంధకారంలోకి నెట్టారు. 6 గ్యారెంటీలు ఏమని 420 హామీల సంగతి ఏంటి? కాంగ్రెస్ తప్పుల లిస్టు విడుదల చేసిన బీఆర్ఎస్ రూపాయలు. మొదటిది 100 రోజులలో దాదాపు 50 సంబంధించినటువంటిది. ఒకసారి చూద్దాం. రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఏమైంది అంటూ కూడా ఫస్ట్ మొదటి ప్రశ్న. రైతు భరోసా కింద 15,000 ఇంకెప్పుడు అంటూ కూడా రెండో ప్రశ్న. మూడో ప్రశ్న వచ్చేసి రైతు బంధువును సీరియల్ లాగా ఎంతకాలం సాగదిస్తారు? వరి పంటకు ఇస్తామన్న 500 బోనస్ ఏమైంది? ప్రతి మహిళకు 2,500 రూపాయల హామీ మర్చిపోయారా? 3 నెలలైన పెన్షన్లకు 4,000 ఎందుకు పెంచలేదు? 1వ తేదీన జీతాలు అన్నారు, అందరికి ఎందుకు అందడం లేదు? 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంట్ బిల్లు ఎందుకు కట్టాలి? గృహజ్యోతికి ఏటా 8,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2,400 కోట్లు ఎందుకు పెట్టారు? దళిత బంధు పథకాన్ని అర్ధకారంగా ఎందుకు నిలిపివేశారు? అంబేద్కర్ అభయాస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? ఒకే ఒక్క రోజు ప్రజాభవన్కి వెళ్ళి ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు? చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజ్పై ఎందుకు కుట్ర చేశారు? కల్పతరవు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? భూగర్భ జలాలు అడుగంటుతున్న చెరువులు ఎందుకు నింపడం లేదు? పంట చేతికొచ్చే సమయం రైతులకు సాగు నీళ్లు పడకపోవడం ఘోరం కాదా? 10 ఏళ్ల తర్వాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా? వేల పాల లేని కోతలు, కరెంటు షాకులతో ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు? సమైక్య రాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్ళీ తెరలేపడం నేరం కాదా? పంజాబ్ను తలదన్నిన తెలంగాణ కరువుకు కేరాఫ్గా ఎందుకు మార్చారు? యాసంగి సాగు గణనీయంగా తగ్గిన ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? సాగు దాదాపు 40,000 ఎకరాలు సాగు తగ్గిన దాని మీద చర్యలేవి అంటూ కూడా ఒక ప్రశ్న. వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితిని ఎందుకు కల్పించారు? బోర్ల రామరెడ్డి ఎదుర్కొన్న ఆనాటి పరిస్థితి మళ్ళీ రైతులకు ఎందుకు వచ్చింది? పల్లె పట్టణాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? నాణ్యత లేని కరెంటు వల్ల కాలిపోతున్న మోటార్లకు బాధ్యులు ఎవరు? మళ్ళీ యూరియా కోసం క్యూ లైన్లో నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు? సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అప్పచెప్పారు? అంటూ కూడా మొత్తానికి 50 సాక్షాత్ ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది? డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? గొర్రెల పథకం లబ్ధిదారుల డీడీలు కట్టిన ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు? డబల్ డెక్కర్ ఫ్లైఓవర్కు పాతరేసి ఆ రూట్లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా? రక్షణ భూముల అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా? ఫ్రీ ఎల్ఆర్ఎస్పై మాట తప్పి ప్రజల నుంచి 20,000 దోచుకుంటారా? కళ్యాణ లక్ష్మి పథకంతో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది? దేశానికే తలమానికం లాంటి ఫార్మాసిటీని ముక్కలు చేస్తారా? శంషాబాద్ మెట్రోను ముందు చూపు లేకుండా వీళ్ళతోటి నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు తెరతీస్తారా? అంటూ కూడా గురుకుల నియామకాలు, ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతలను అవమానించారు. మస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వాట్ అనేది మస్తు చెప్తా ఉన్నారు, మస్తు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ మీదికెళ్ళి గేట్లు ఎత్తిరంట, అది చేసిరంట, ఇది చేసిరంట. ఇవి ఏరి ఫస్ట్ గేట్లు ఎత్తుడు తర్వాత పెట్టురి. 100 రోజులలో 100 అబద్ధాలు చెప్పారు కదా, 100 తప్పులు చేసిరు కదా, ఇవన్నీ ఏంటి? మహిళకు 2,500 హామీ ఏమైంది? అది చెప్పారి, ఇది చెప్పరి, ఇది చెప్పండి. ఎందుకు రైతు బంధుని నిజంగా సీరియల్ సీన్ చేస్తూ ఉన్నారు, ఉరికిలాడుతూ ఉన్నారు. ఉరికిచ్చురు 5 ఎకరాల లోపల అందరికీ వేసిరంట. చెప్పుకోనికే సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వానికి. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకంటే వేసిరంట. ఎంతమంది మా లైవ్లో మీతో నేను ప్రోగ్రాం పెట్టుకుంటే లైవ్ కాల్ది ఎంతమంది రైతు బంధు రాలే అని ఏడుస్తూ ఉన్నారు. అన్న పంట చేతికి వచ్చే ముందు అలా కరెంటు పోతూ ఉంది అన్న, నీళ్ళు చక్కగా ఉంటలేవు, కాలువ నీళ్ళు వస్తలేవు. 10 సంవత్సరాలు లేకుండే అన్న గోస మాకు, 10 సంవత్సరాల తర్వాత ఈ గోస ఎందుకు వస్తుందన్న? మార్పు అని చెప్పి మా పొట్ట మేమే కొట్టుకున్నామని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఇది?
దీనికైనా తెలంగాణ రాష్ట్రం మార్పు కోరుకున్నది. మార్పు ఎందుకు? ప్రతిదానికి మార్పు మార్పు అనుకున్నాం. దీనికే కదా ఇక్కడ 200 యూనిట్ల గురించి 200 యూనిట్ల లోపు వస్తే ఫ్రీ అంట. 200 యూనిట్ల పైన ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా, ఒక యూనిట్ ఎక్కువ వచ్చినా మొత్తం కరెంట్ బిల్లు కట్టాలంట. 200 యూనిట్లు మరి అందరికి తక్కువ చేసి మిగతా దాని మీద ఎంత వస్తుందో అంత కట్టించుకోండి. ఇవన్నీ కాదు, ఇవన్నీ చేయరు. ప్రతిపక్షాల మీద విషం జిమ్ముడు, బురద జల్లుడు ఇవే పని. మళ్ళీ ఇలా కాడి కార్యాచరణ వస్తే మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మొత్తుకున్నారు, ఇప్పుడు ఇలా కాడికి వస్తేనేమో వాళ్ళ కులపోళ్ళకే అన్నిటికన్నీ చేసుకుంటున్నారు. బీసీ బిడ్డలారా, ఎస్సీ బిడ్డలారా, ఎస్టీ బిడ్డలారా, మైనార్టీ సోదరులారా, గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీతో పెను ప్రమాదం రాబోతా ఉన్నది. తుస్కుమని పుస్కుమని కాంగ్రెస్ సెంట్రల్ వచ్చిందంటే బీసీలను అనగదొక్కుతుంది, ఎస్టీలను అనగదొక్కుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరిని అనగదొక్కేస్తుంది. ఓసి అగ్రవర్ణ కులాలకే తావునిస్తుంది, వాళ్ళకు చోటిస్తుంది. దాంట్లో కూడా అందరూ అలా అని కాదు, దాంట్లో కూడా నిరుపేద అగ్రవర్ణ కులాలలో కూడా ఉన్నారు. ఇక్కడ కల్పతరువు లాంటి కార్యాచరణ గృహజ్యోతి 8,000 కోట్లు అవసరమైతే బడ్జెట్లో 2,400 కోట్లే ఎందుకు పెట్టారు? 8,000 కోట్లు అవసరమైతే 2,400 కోట్లు పెట్టిర్రు. పెట్టి మేము చేస్తూ ఉన్నాం గృహజ్యోతికి మొన్ననే బడ్జెట్ పెట్టినాం 2,400, 8,000 కోట్లు అవసరం మనకు. ఎవరికి తెలియదు, అందరు చదువుకున్న వాళ్ళేమో కదా. ఇక్కడ 500 బోనస్. అసలు ఈడ ఇంకా అసలు సిసలైనటువంటిది ఏంటంటే ఇది 3 నెలలైనా పెన్షన్లను రూపాయలు 4,000కి ఎందుకు పెంచలేదు అంటూ కూడా ఎందుకు పెంచలేదు అంటూ కూడా ఒక వార్తను తీసుకున్నాం కదా. మనం ఆల్రెడీ పెన్షన్ల మీద మాట్లాడుకున్నాం. ఇంతకుముందు 2016 ఇస్తేనే నెలకు 1,000 కోట్లు అవుతూ ఉండే, 1,000 కోట్లు అవుతూ ఉండే. ఇప్పుడు ఎన్ని కోట్లు కావాలి? నెలకు 3,000 కోట్లు కావాలి. ఇక్కడ ఇంకా 16 తీసేసారు అన్న, 16 తీసేసారు. పూర్తి స్థాయిలో ఇక్కడ 3,000 కోట్లు కావాలి ప్రజలరా. 3,000 కోట్లు ఏడు నుంచి తెస్తారో చూడాలి. ఇప్పటికీ దాని గురించి ఊసు లేదు. అసలు వాడు ఎవరైతే పింఛన్ ఇస్తాడో వాడు ఎంత 16 రూపాయలు నొక్కేస్తుండు. కాదని చెప్పండి, కాదని చెప్పమనండి. 2016 ఇచ్చేటోడు 16 ఇస్తుండ అడగండి. 16 రూపాయలలో 16తో నొక్కేస్తుండు వాడు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకే ఒత్తాసు పలకడం తప్ప ఇంకేం కనిపిస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో. ఎంతసేపు ఉన్నా నా వాళ్ళు ఎవర్రా, అగో అరే సోమి కర్రా, అరే లింగడివి కర్రా, ఇగో నువ్వు కార్పొరేషన్ చైర్మన్, అరే నువ్వరగా బ్యాంక్ చైర్మన్ తీసుకో, నువ్వేమో గురుకులం చైర్మన్ తీసుకో, ట్రాన్స్పోర్ట్ చైర్మన్ తీసుకో. ఇట్లయితుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇదే తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది, ఇదే మరొకటి కాదు. బీజేపీ అకౌంట్లోకి రూపాయలు 6,986.5 కోట్లు. పబ్లిక్లోకి ఎలక్టోరల్ బాండ్స్పై మరిన్ని వివరాలు. అత్యధికంగా బీజేపీకి వచ్చిన నగదు. గత ఎన్నికల బీజేపీ భారీ విరాళాలు. ప్రాంతీయ పార్టీలకు భారీగా అందిన బాండ్లు. టీఎంసీకి 1,397 కోట్లు, కాంగ్రెస్కు 1,334 కోట్లు, బీఆర్ఎస్కు 1,322 కోట్లు. ఇక్కడ ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి విరాళాలకు సంబంధించినటువంటి ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఇక్కడ గిది కాంగ్రెస్లోకి రంజిత్ రెడ్డి దానం ఇద్దరు ఉన్నారు కదా. దానం గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా ప్రజలారా. పూర్తి స్థాయిలో మంచి వినురి మంచిగా, ఎందుకంటే మనం వినాల్సిన పరిస్థితి ఉన్నది దీంట్లో. పూర్తి స్థాయిలో ఒకసారి ఇందాం ఏం మాట్లాడుకుంటున్నారు ఇలాంటి, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రంజిత్ రెడ్డి దానం ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. కాంగ్రెస్ పార్టీలోకి పోయినాక ఇది బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్. అవునా? దానం నాగేందరు పంచగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెడతావా నాగేందర్? ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. దివాంచి బారు ముందల
బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్. అవునా? దానం నాగేందరు పంజగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతావా నాగేందర్? ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. దివాంచి బారు ముందల బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్. అవునా? దానం నాగేందరు పంజగుట్ట చౌరస్తల దివాంచి దగ్గర బీడీలు అమ్మేటోడు. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడతావా నాగేందర్? ఇది మంచిదా అని నేను అడుగుతున్నా. ఇక్కడ చూసిరు కదా, దివాన్జీ బార్ దగ్గర దానం నాగేందర్ బీడీలు అమ్ముకునేటోడు అంటూ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, ఈనాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడండి. మరి ఆ బీడీలు అమ్ముకునేటువంటి నాయకుని మీ పార్టీలోకి ఎందుకు తెచ్చుకున్నావు ముఖ్యమంత్రి గారు? ఎలా రానిచ్చినావు? కాంగ్రెస్ పార్టీని జాడించి దానికి ముఖ్యమంత్రి కాలగా ఆనాటి కేసీఆర్ దగ్గరికి పోయిండు కదా. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఫైబర్ కట్టలు లాఠీ తీసుకొని పోలీసు వాళ్ళ కంటే ఈనంగా తెలంగాణ ఉద్యమకారులను కొట్టిండు కదా. కొట్టిండా లేదా? తెలియదా మీకు? తెలంగాణ సమాజానికి తెలియదా? మీకు తెలియదా? మీరేమో తుపాకులు పట్టుకొని తిరుగురు, ఆయన లాఠీలు పట్టుకొని కొట్టిండు. బీడీలు అమ్ముకున్నటువంటి మరి అంటే మీరందరూ కలిసి ఇప్పుడు బీడీలో దివాన్చి బార్ కాడ బీడీలు అమ్ముకొని పోతురా? అంటే బీడీలు ఎట్లా తయారు చేయాలి, బీడీలలో ఏమేమి కలపాలి, బీడీలు ఎంత కమ్ముడు పోవాలని చెప్పి మీరు మాట్లాడుకోనికే దానం నాగేందర్ రప్పించుకురా? రంజిత్ రెడ్డిని ఎలక్షన్ నీకు దమ్ముంటే రాజీనామా అయ్యేదాన్ని నువ్వేవనిరా నాయన, నువ్వు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పిక్తావో తెలియని నువ్వు నాకు సవాల్ చేస్తున్నావు అని చెప్పి అన్నమాట ఉడక రేవంత్ రెడ్డిదే రంజిత్ రెడ్డి మీద. ఈరోజు తీయగాయరు, ఇన్ని రోజులు పుల్లగా ఉన్న వాళ్ళు ఈరోజు తీయగాయరు. అంతే కదా, ఇదే జరుగుతూ ఉన్నది కదా. తెలంగాణ గేట్లు ఓపెన్ చేసి వీళ్ళు వచ్చిరంట. తెలంగాణ ఉద్యమకారులను కొట్టినటువంటి నాయకుడు దానం నాగేందర్. ఇన్ని రోజులు టీఆర్ఎస్ మీద, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ మీద విమర్శలు చేశారు కదా మీరు. మరి మీరెట్లా రానిచ్చారు? తెలంగాణ ఉద్యమకారులను కొట్టినటువంటి నేతను ఎట్లా రానిచ్చారు? ఇలా ప్లాన్ ఏం లేదు. క్లియర్గా ఒకటి చెప్తా, క్లియర్గా ఒకటి మాట్లాడుకునే ముందు ఒకటి మాట్లాడదాం. చెప్పేవి శ్రీరంగ నీతులు అంటూ కూడా దాసు శ్రవణన్నకు సంబంధించినటువంటి వార్త ఒకటి ఉంది. సుప్రీంలో కంటెంప్ట్ అడిఫిట్ అంటే నిన్న ఎమ్మెల్సీ కవిత గారిని కలవడానికి పోయినటువంటి సన్నివేశంలో హరీష్ రావుకి సంబంధించి ఇక్కడ మంచి వార్త వచ్చింది. ఒకటి అది చూపిస్తా. బొందుకు హ్యాండ్ ఇచ్చినట్టేనా? సికింద్రాబాద్ బరిలో దానం నాగేందర్. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అంటే ఇదేనేమో. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బొంతు రామ్మోహన్ పరిస్థితి ఇది. కారు దిగి చేయి అందుకున్న బొంతు రామ్మోహన్కు హ్యాండ్ ఇచ్చారా? కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్ ఎంపీగా బరిలో దిగుదామనుకున్న ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. తాజాగా పార్టీ కండువ కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు దాదాపు సికింద్రాబాద్ సీటు ఖరారైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంతు రామ్మోహన్ కల్లాలయ్యాయి. నాయకుడిగా, పార్టీలోను, మేయర్గా, ప్రజాపాలనలోనూ అవకాశాలు ఇచ్చిన పార్టీని కాదనుకొని వచ్చిన బొంతు రామ్మోహన్కు తగిన శాస్తి జరిగిందన్న కామెంట్ నెట్టింట వినబడుతున్నాయి. గులాబీ పార్టీని వీడి వచ్చిన బొంతు రామ్మోహన్కు దంపతులకు కాంగ్రెస్ పార్టీలో సరైన విలువ లేదని త్వరలోనే ఆయన అసలు విషయాన్ని గ్రహిస్తారని అంటున్నారు. తనకు మంచి ఎవరో చేశారన్న విషయాన్ని ఆయన తెలుస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానించారంటూ కూడా బొంతుకు ఎసరపెట్టిన దానం దాదాపు ఖరారు చేసిన హస్తంపాటి సికింద్రాబాద్పై ఆశలు పెట్టుకొని బొంతు కాంగ్రెస్ను నమ్ముకొని నిండా మునిగిన మాజీ మేయర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది కదా. ఇక్కడ బొంతు రామోనే కాదు, రాసి పెట్టుకోండి. నా పేరు ఉదయ్ కిరణ్. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు 18 తారీఖు మార్చు 2024 రాసి పెట్టుకోండి. పలానా ఉదయ్ కిరణ్ ఈరోజు ఆ మాట చెప్పిండని. ఏం చెప్తా ఉన్నా అంటే ఇక్కడ బొంతు రామోహన్ అన్నకే హ్యాండ్ ఇస్తలేరు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ని ఖైరతాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఒకవేళ ఎంపీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారాడా? కీర్తి చేచులు పీజేఆర్ కుమార్తె, పి జనార్దన్ రెడ్డి గారి కుమార్తె విజయారెడ్డిని గెలిపిస్తాడు. దీంట్లో స్ట్రాటజీ ఏంటంటే మరో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని, అదే రెడ్డి సమాజం సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఆయన తరపున ఉన్నటువంటి వ్యక్తులను ఆయనకు బలం చేకూరాలి, బలం ఉండాలి. కాబట్టి ఇక్కడ దానం నాగేందర్ ఒక బీసీ యాదవ్ కులానికి సంబంధించినటువంటి బిడ్డను సికింద్రాబాద్ తీసుకుపోయి అక్కడ ఆయనను గెలిపిస్తాడు. 100% ఆయనను గెలిపించి అక్కడ ఏం చేస్తారు, ఏం తమాషా చేస్తారు తెలుసా?
దానం నాగేందర్ ఆడ గెలుస్తాడా, ఓడితేనేమో మళ్ళీ ఈడ ఎమ్మెల్యే పదవులు కొనసాగుతాడు కదా, ఆడ ఎంపీగా గెలిపిస్తారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ 25 మంది ఉన్నారు. ఇక్కడ కార్పొరేషన్లలో 19 మంది ఉన్నారు అగ్రవర్ణ కులాలకు సంబంధించి. ఇక్కడ విజయారెడ్డిని గెలిపించి 2029 కోసం బలం నిరూపించుకోవడానికి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో తన కుర్చీకి సంబంధించినటువంటి కాళ్ళు ఉంటాయి కదా, కుర్చీ కాలు ఎవడన్నా లాగినా కానీ ఇక్కడ నిలదొక్కుకోవడానికి పి జనార్దన్ రెడ్డి కుమార్తెను ఈయన పావుగా వాడుకొని ఈయన బలం చేకూర్చుకుందాం అనుకుంటున్నాడు. ఎందుకు దానం నాగేందర్ని అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు. దానం నాగేందర్ని మర్చుకోవాలంటే ఇప్పుడు అంట్లో తుమ్మితే కాంగ్రెస్ పార్టీ పోయిందనుకో, తుమ్మినప్పుడే కాంగ్రెస్ పార్టీ ఊడిపోయింది అనుకో, ఈయన మళ్ళీ దమ్మునమని ఇంకా ఏదో పాటలో గురుకుతాడు. ఉరకంగానే ఏమవుతుంది, అమ్మ నీ బలమేంది రేవంత్ రెడ్డి అనగానే ఎవడు సపోర్ట్. అందుకు విజయారెడ్డిని నల్లగొండ రెడ్లను కొట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి ఈయనకు సంబంధించినటువంటి క్యాడర్ని పెంచుకుంటా ఉన్నాడు, ఈయనకు సంబంధించినటువంటి రెడ్లను జమ చేసుకుంటా ఉన్నాడు, ఈయనకు సంబంధించినటువంటి వ్యక్తులను తెచ్చుకుంటా ఉన్నాడు, ఈయనకు సంబంధించినటువంటి క్యాడర్ని పెంచుకొని వాళ్ళని ఎమ్మెల్యే టికెట్లు ఉప ఎన్నికలు అయితే ఏమున్నది, ఏమైతే జరుగుతుంది. ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కంటోన్మెంట్లో గద్దర్ కూతురుకి ఇస్తారు, వెన్నెలక్కకి ఇచ్చిన తర్వాత ఆమె ఎవరికి పొత్తాసు పలుకుతుంది. ఒకవేళ ఇక్కడ కుర్చీలు గుంజినా, కుర్చీలు లాగినా, కుర్చీని చీల్చినా కూడా రేవంత్ రెడ్డి చేయంటది. నల్లగొండ రెడ్లను తొక్కడానికే రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. అంతేగాని ఆయన బలం నిరూపించుకోవాలి. 2029లో కూడా అప్పటి ముఖ్యమంత్రి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎలా ఎన్నికయ్యారో అలా కావడానికే ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ ఖైరతాబాద్ నుంచి ఒక్కవేళ విజయారెడ్డి గెలిస్తే జై రేవంత్ అన్న అంటది. అదే దానం నాగేందరే ఉంటే తుమ్మినప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అంటారు. డబల్ ఇంజన్ సర్కార్ వస్తే తుమ్మితే మళ్ళీ దానం నాగేందర్ మళ్ళీ బయటకు వస్తాడని చెప్పి ఎంపీగా పోటీ చేపిస్తా ఉన్నాడు. ఇక్కడ బొంతు రామ్మోహన్ అన్నకి ఏం తక్కువ చేసిందండి బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినని ఆయనకు మేయర్ ఇచ్చిరు. మేయర్ తర్వాత మరో ఉద్యమకారుడు అదే బోరబండకు సంబంధించినటువంటి బాబా ఫసీయుద్దీన్ అన్నకు మాజీ డిప్యూటీ మేయర్ ఇచ్చిరు. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్లోకి పోయారు. పొట్టు తిట్టిరీలు అని కాంగ్రెస్ వాళ్ళను ఎందుకు తెచ్చుకుంటున్నా ఉన్నాడు అంటే వీళ్ళకు బలం, రేవంత్ రెడ్డికి బలం కావాలి, కూటమి కావాలి. ఇప్పుడు 33 మంది దాకా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. దానం నాగేందరో ఇప్పుడు విజయారెడ్డి లేక ఇక్కడ కంటోన్మెంట్ ఇద్దరు కలిసి 35 మంది అవుతారు. అంటే కాంగ్రెస్ పార్టీలో 65 ఒక కూటమితో పాటు సిపిఐ పొత్తుతో ఉంది కదా, 65 ఉన్నాయి కదా, దాంట్లో 35 ఎనిమిది అయితే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఏక్నాథ్ సిండే నిజానికి కూడా రేవంత్ రెడ్డి అనిపిస్తుంది. ఒకవేళ ఎంత ఆలోచించినా అదే అనిపిస్తుంది. ఇది పూర్తిగా ఫస్ట్ కేసీఆర్ కాళ్ళ దగ్గర ఉన్నారు, దొరల గడి అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పెద్ద పీకుడు మాటలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను పై భుజాలు ఎత్తుకున్నాడు. కువ్వల బాలరాజు అయితే ఏముంది, బాల్కా సుమన్ అయితే ఏమున్నది, ఇక్కడ బొంతు రామ్మోహన్ అయితే ఏమున్నది, బాబా ఫసీయుద్దీన్ అయితే ఏమున్నది, కీర్తిశేషులు సాయి చంద్ అయితే ఏమున్నది, పిడమర్తి రవణ అయితే ఏమున్నది. వీళ్ళందరూ కూడా కష్టపడితే వాళ్ళకి ఏదో ఒక స్థానంలో సముచిత స్థానం కల్పించిండు. మీరేం చేస్తూ ఉన్నారు? 37 మంది తెలంగాణ ఉద్యమకారుడు ఎవడని ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు చెప్పురి, చూపిరు ఒకసారి మాకు. పటేల్ రమేష్ రెడ్డి, శివసేనారెడ్డి, ఇక్కడ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, ఒకవైపు చాలామంది ఎవరెవరున్నారు, విజయబాబు, ఎవరిల్లు ఒక అగ్రవర్ణ కులాలకు సంబంధించి 19 సీట్ల దాంట్లో మళ్ళీ పబ్లిక్ని మోసం చేయడానికి వాళ్ళు రెడ్లు అయితే వాళ్ళ బీసీలు అంపేరా. పరిశాన్ అయ్యే వార్తలు కాదా ఇవి? పరిశాన్ చేసే వార్తలు కావా మమ్మల్ని తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి కదా ఇవన్నీ? ఇంకో ఎట్లుండే తెలంగాణ అప్పుడు, ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ? అప్పుడు ఇంట్లో కూర్చొని ఇట్లా నల్ల తిప్పితే జయ్యి అని వస్తుండే మిషన్ భగీరథ వాటరు, కాళేశ్వరం వాటరు. ఇట్లా తిప్పితే చాలు వాడి ఇంటికి వచ్చి మనం లేకపోయినా నల్ల పెట్టిపోతుంది. ఎందుకంటే నా ఇంట్లో పెట్టిపోయారు, నా ఇంట్లోనే పెట్టిపోయారు. నేను ఉండేది హైదరాబాద్లో, నా ఊర్లో నల్ల పెట్టిపోయారు. ఏందబ్బా ఈ నల్లెవడు పెట్టిపోయింది ఏం సంగతి అంటే, మా ఇంటి పక్కన నడితే ఏమైందిరా మరి నల్ల పెట్టిర్రు, ఎవరు పెట్టిర్రా అంటే ఇట్లా మిషన్ భగీరథలు పెట్టిపోయారు. ఇప్పుడు ఏడుకొచ్చింది కాల నీళ్ళ ట్యాంకర్లే దిక్కు, ట్యాంకర్లు పట్టుకొని షేన్లల్లా పట్టుకునే కాడికి వచ్చింది. ఇదే మార్పు కోరుకున్నాం మనం.
ముమ్మాటికి ఇదే మార్పు కోరుకున్నాం. రైతు దిక్కు చూడని సర్కార్. కాలువ నీళ్ల కోసం రైతు పడిగాపులు. సిరిసిల్ల జిల్లాలో ఎండుతున్న పొలాలు, నీళ్ల కోసం రైతన్నల కన్నీళ్లు. 10 ఏళ్ళలో ఎప్పుడో ఇలా కాలేదన్న రైతులు అంటూ కూడా ఒక వార్తని. 6 కాలం శ్రమించి కష్టపడే రైతులు ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో పంట నష్టపోయి అప్పుల పాలవుతూ ఉన్నారు. గత సంవత్సరం వడగండ్ల వానతో పంట తుడిచిపెట్టుకుపోగా ఈ సంవత్సరం నీళ్లు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఈ వ్యవసాయం చేస్తే అప్పులు తప్ప మిగిలేదేమీ ఉండదని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయి. నీరు లేక పంట ఎండిపోతుంటే చూసి తట్టుకోలేక పంటను కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా పొలానికి నీళ్లు పెట్టి పంటను కాపాడుకుంటున్నారు. ఇట్లా రైతు బంద్ వేయవు, ఇట్లా ఏది పైసలు వేయవు, వాళ్ళు ట్యాంకర్లకు పైసలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలి, పంటను కాపాడుకోవాలి. ఎండిపోతే అది ఎడ్లకు తినిపించాలి. ఇది కదరా తెలంగాణ. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే దారుణం ఉండే ఇది ఇంకా దారుణం అయ్యేటట్టున్నది. ఏది ఎండాకాలం స్టార్ట్ కాలేదు, ఇది మార్చి నెలనే. ముఖ్యమంత్రి గారు ఇది మార్చి నెలనే పైసలు పెట్టి ట్యాంకర్లు కొనుక్కుంటున్నారు. పంట కాపాడుకోవాలి, పొట్ట నిండాలి, 10 మందితో 10 మందికి అన్నం పెట్టాలి అనే రైతుని నిండా ముంచుతూ ఉన్నారు. ఏది 100 రోజులలో 100 అబద్ధాలు కాదు, 1000 అబద్ధాలు, 100 తప్పులు కాదా? చెప్పండి మీరే. చేతికొచ్చిన వరి పంట ఎండిపోతుంటే గుండె తరుక్కుపోతున్నది. పంటను కాపాడాలనే ఉద్దేశంతో నీటి ట్యాంకర్లను పొలానికి నీరు పెడుతున్నా నాకున్న కొద్దిపాటి వరి పంట ఎండిపోతే మేము ఏం చేసి బతకాలి? దయచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఆదుకోవాలి. ఎల్లంపల్లి కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వండి స్వారు అంటూ కూడా ఆయన మొత్తుకుంటాడు. ట్యాంకర్ల ద్వారా పొలానికి నీరు పెడుతున్నట. ఇది దీనికేనా? కరెంటు ఎన్ని గంటలు పోతా ఉంది? హైదరాబాద్లో ఉడకపోతా ఉన్నది. అర్ధగంట కోసం, మినిమం అర్ధగంట పోతా ఉంది రోజు. ముందటిలాగే బోర్లలో నీళ్లు ఉంటాయని వరి నాటు వేశాం, కానీ పంట చేతికొచ్చే సమయంలో బోర్లు నీళ్లు వరి పంటలు ఎండిపోతూ ఉన్నాయి. కాలువకు ఒకటే రోజు నీళ్లు ఇచ్చిండ్రు, మళ్ళీ నీళ్ళు ఇస్తలేరు. ఎల్లంపల్లి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే ఎండుతున్న పంటకు జీవం పోసినట్లు అవుతుంది. మేమంతా సంతోషంగా ఉంటాం, ప్రభుత్వం ఆలోచించి ఆదుకోవాలి అంటూ కూడా నేరల్ల శ్రీనివాస్ రైతు రుద్రంగి మండలం అంటూ కూడా దాదాపు 500 ఎకరాలకు ఆధారమైన అచ్చయ్యకుంట చెరువులకు నీటిని విడుదల చేయాలి. వరి పంట చివరి దశకు వచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులలో నీరు లేకుండా పోయింది. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. దయచేసి ఎల్లంపల్లి కాలువ ద్వారా అచ్చయ్యకుంటను చెరువును నింపాలి, రైతులను ఆదుకోవాలంటూ కూడా కట్కూరి రమేష్ రైతులు. అంటే వాళ్ళు అడుగుతూ ఉన్నది ఏంది? ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వండి, మాకు అచ్చయ్యకుంట నింపండి చెరువు. ఆ చెరువు నింపితే దాదాపు అక్కడ ఉన్నటువంటి లాస్ట్ డేస్ ఆఫ్ ఆ ప్యాడీకి సంబంధించి వరికి సంబంధించి లాస్ట్ డేస్లలో ఉన్నది మీరు ఇస్తే పంట చేతికి వస్తుంది, లేకపోతే మేము తినలేము, హైదరాబాద్లో బతికేటోళ్ళు కూడా అన్నం పెట్టలేము అనే స్టేజ్కి వచ్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇగో బీజేపీలోకి శ్రీనివాస్ గౌడ్, డీకేఆర్లతో సంప్రదింపులు పూర్తి. జితేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కమలం వైపు చూస్తున్న శ్రీనివాస్ గౌడ్ కేసులకు భయపడే పార్టీ మారుతున్నాడా? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ. మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మరో నాయకుడు కమలం గుడికి చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఆ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని ప్రచారం జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. దీంతో జిల్లాలో మరో బలమైన నాయకుడి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దానికోసమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతుంది. స్వయంగా డీకేఆర్న శ్రీనివాస్ గౌడ్తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్పై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన పవర్లో లేకపోవడం, బీఆర్ఎస్ కూడా అధికారంలో లేకపోవడంతో కేసులలో ఇబ్బంది అవుతుందని భావించి కమలం నేతలు టచ్లోకి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఈ కేసుల విషయంలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గౌడ్ హామీ వచ్చిందని జిల్లాలో మాట్లాడుకుంటున్నారు. 1-2 రోజులలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనే మాట వినిపిస్తుంది. ఏం పాపం చేసిరండి కేసీఆర్? ఏం పాపం అన్న చేసిండా? టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఉండే టీఎన్జిఓను తీసుకొచ్చిండు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, నీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నా వెనకేసుకొచ్చిండు, నిన్ను కాపాడుకుంటూ వచ్చిండు, నీకు మంత్రి పదవి ఇచ్చిండు. నీ తమ్ముడు దుర్మార్గమైన పనులు చేసినా కూడా నీవు ఏం చేసినా తప్పు అంటే నిన్ను హెచ్చరించుండొచ్చు. ఆ పెద్ద మనిషి హెచ్చరించుండొచ్చు నిన్ను, తప్పు ఇది, ప్రజలను శోభన పెట్టకు, ఏడిపించకు అని. కానీ ఈయన ఉడకపాటి కేసీఆర్ ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఒక ఈటల రాజేందర్ తప్ప మిగతా వాళ్ళందరూ
ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన బయటికి రాలేదు కాబట్టి ఆయనకు వర్తించదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో భారతీయ జనతా పార్టీ వైపు మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు మీరు చూస్తూ ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? అన్నం పెట్టినటువంటి చేతిని, అమ్మ పాలు తాగినటువంటి రొమ్మును గుద్ది బయటకోవడం అంటే ఇదే. అదే ఒకవేళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తే మళ్ళా జంప్ అవుతారు వీళ్ళు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ కాదు. ఏ ఒక్క పార్టీ నుంచి ఒక పార్టీకి పోయేటోళ్ళని చెప్పులు తీసుకొని కొట్టరు. ఫస్ట్ చెప్పులు తీసుకొని కొడితే సిగ్గు రావాలి, లేకపోతే నీకు ఓటేయం బై, నీకు ఓటేయం. నువ్వు ఏ పార్టీలు ఉంటావురా బాబు ఫస్ట్ అని అడుగురి. ఎంపీటీసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. పార్టీలు మారినటువంటి నాయకులు, మా అచ్చంపేట నియోజకవర్గంలో నేను ఒక కాలర్ మాట్లాడినట్టుగా, అన్న ఇన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు కరడు కట్టిన వాళ్ళు మాట్లాడకుండా కష్టపడి పనిచేసి డాక్టర్ వంశీకృష్ణ గారు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకున్నాను, ఒక బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నేత చెప్పాడు. ఒక మంచి వ్యక్తిని గెలిపించారన్నా, మార్పు కావాలి తెచ్చుకున్నాము. సరే ఏదన్నా జరగని, బాలరాజు ఎలాంటివాడు, వంశీకృష్ణ ఎలాంటివాడు, ఈ క్యాంపెయిన్ లేకుండా గెలిపించుకున్నాం. కానీ కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, కేసులు అయినాయి, అన్నిటికన్నా అయినాయి. ఈరోజు పోయి చూస్తే టీఆర్ఎస్ నుంచి పోయినటువంటి ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు మొత్తం కాంగ్రెస్లో జొర్రీరు. మరి నిజమైన కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్త పరిస్థితి ఏంది ఈరోజు? అంటే వీళ్ళని తీసుకోవడం ఏమంటారు, సిగ్గు తెచ్చుకోవాలి. ఈ నేతలంతా పార్టీలో జాయిన్ చేసుకునే నేతలంతా సిగ్గు తెచ్చుకోవాలి. ఒకసారి జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి అన్నను చూడురి, జడ్చర్ల ఎమ్మెల్యే. ఏ పార్టీ వాడైనా కానీ నా పార్టీల కోసం అంటే పండవేడి దొక్కుతా అన్న డైరెక్ట్. నా కోసం పనిచేసినవని కోసం, నా కోసం తిరిగినవని కోసం, పార్టీ జెండా మారనవని కోసం బరాబర్ నేను పనిచేస్తా. ఏ పార్టీలోకి వెళ్ళి టీఆర్ఎస్ వాడు కానీ, బీజేపీ వాడు కానీ, బీఎస్పీ వాడు కానీ, ఇంకే ఏ పార్టీ నుంచి వచ్చినా నేను తీసుకోనని బరాబర్ చెప్పిండు. ఆ లేచి ఇంత పెద్దగా ఉన్నది ఆయన తన అంటే ఊరికొస్తారు. ఆయనకు తెలుసు, అరే పార్టీలో ఎన్ని ఇబ్బందులు పెట్టిరు, ఆయన అధికారం లేనప్పుడు ఎంతమంది కార్యకర్తలను కొట్టిర్రు, ఇవన్నీ తెలుసు. ఇంత పెద్దగా ఉంది లిస్ట్. ఆయన ఏమన్నాడు, పండవేడి దొక్కుతా అన్నాడు డైరెక్ట్. పార్టీ మారితే ఎవరైనా చేర్చుకున్నా వాడిని దొక్కుతా, మారేటోని దొక్కుతా, నా కార్యకర్తలకు చాలా ఇబ్బంది పెట్టిరు అన్నాడు. సిగ్గుండాలే కదా మరి వీళ్ళకు కూడా. ఒక ఎమ్మెల్యేకు ఉన్నంత నాకు వీళ్ళకి లేదా? వీళ్ళ ముఖ్యమంత్రికి లేదా? తలుపులు తెచ్చినాం, రారి 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 ఇగో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఒకటి తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా చేసినట్టుగా ఇప్పుడే ఒక వార్త అందింది. పూర్తి స్థాయిలో ఒకసారి అది వినిపించే ప్రయత్నం చేస్తా. తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునెల్వేలి, కన్యాకుమారిలో ఏదో ఒక చోట నుంచి ఆమె ఎన్నికల బరిలో ఉంది. అంటే అక్కడ లోక్సభ ఎన్నికల కోసం ఆమె పూర్తి స్థాయిలో తమిళసై సౌందరరాజన్ గారు ఇన్ని సంవత్సరాలు తమ విలువైనటువంటి తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి సమయానికి కోసం ఆమెకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమె లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో తిన్నారు, కక్కిరు, అన్నీ చేసిరు. ఇప్పుడు పార్టీలు మారుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళకి ఏం చెప్పాలి, ఏం సంగతి అసలు. ఇగో ఆ ఛాంప్ ఆర్సీబీ WPL టైటిల్ తొలిసారి కైవసం, ఫైనల్లో ఢిల్లీపై ఘన విజయం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల కలను ఉమెన్స్ సంబంధించినటువంటి టీం క్లియర్. వారంటీ లేని 6 గ్యారెంటీలు, చట్టబద్ధత హామీ ఏమైంది? మేనిఫెస్టోను తుంగలు తొక్కారు. రాష్ట్రంలో మళ్లీ వ్యవసాయ సంక్షోభం, రైతులు పేదలకు పట్టించుకోరా, ఈ ప్రభుత్వం ఇంకెవరి కోసం? 100 రోజుల పాలనపై హరీష్ ఫైర్. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని చట్టబండాలుగా మార్చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పూర్తి స్థాయిలో 2004-2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విస్మరించిన విధంగానే 2023 మేనిఫెస్టోను కూడా తుంగలో తొక్కారని మండిపడ్డాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చే నైజాం తమది కాదని మరోసారి నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యాలలో రైతులు, మహిళలు, పేదలు లేకపోవడం బాధాకరమని
బాధాకరం అని పేర్కొన్నారు. కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మళ్ళీ వ్యవసాయ సంక్షోభం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బీడు భూములు కూడా సస్యశ్యామలంగా మారితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాకాల వల్ల నేడు పచ్చని పంటలు పొలాలు కూడా కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హరీష్ రావు రాసిన ప్రత్యేక వ్యాసంలో అంటే ఎప్పుడూ వాళ్ళు ఏ రోజు నిలబెట్టుకోలే, వాళ్ళు ఈ రోజు నిలబెట్టుకున్నారు, ఆ రోజు అది ఏ రోజు నిలబెట్టుకున్న వాళ్ళతోటి అది మాట్లాడి అయ్యో నాకు ఇది ఒకసారి జూమ్ చేయ. లక్షలు వెచ్చించి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండుతుంటే తల్లడిల్లిన నల్లగొండ జిల్లా యాద్గిర్పల్లి రైతు మల్లబోయిన సైదులు పెంచిన చేతులతోనే పొలానికి నిప్పు పెట్టాడు. పొట్ట దశకు వచ్చాక పంటకు నీరందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడంట. పంట చేతికొచ్చే పంట ఖరాబ్ అయిపోతే మంట పెట్టిండు ఆయన శల్కల, పంటకు మంట పెట్టిండు. ఏం చేయాలి మరి? నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏ టైంకి వస్తుంది? నా చిన్నగా ఉన్నప్పుడు మా తాత అంటుండే, అరే మూట కొట్టినిగా పోవాలని మా నాయనని లేపుతుండే, అరే రారా మూట కొట్టినిగా పోవాలి, ఏయ్ లేవవేరా, అరే ఎప్పుడు తప్పుతాయిరా నాయన ఈ కష్టాలని మా నాయన లేచిపోతుండే. లేచి పోతుండే మూట కొట్టొస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మూట కొడదామంటే కరెంట్ వస్తలేదు, నీళ్ళు వడ్డీదామంటే నీళ్ళు వస్తలేవు. కాలువలలో నీళ్ళు స్టాకేజ్ పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? ఇక ఈడ మళ్ళా శనివారం రాత్రి 2 గంటల పాటు కురిసిన అకాల వర్షం పంటలను దారుణంగా దెబ్బతీసింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏకదాటిగా కురిసిన వర్షానికి 100 గ్రామాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. పోతంగల్ లింగాపూర్ మధ్య నేలవాలిన వరి పైరు. ఈ వర్షానికి కూడా కొంచెమైనా ఏముండదబ్బా. లాస్ట్ మూమెంట్కి వచ్చి కష్టపడి వాడు ట్యాంకర్లతో బట్టి చెంబులలో తీసుకొచ్చి, దుమ్మెలలో తీసుకొచ్చి, బిందెలలో తీసుకొచ్చి అన్నీ చేస్తే వర్షం పడి అకాల వర్షానికి పడి దాదాపు 100 గ్రామాల పంటలు ధ్వంసమైనాయంట. రైతు కష్టాన్ని ఎవరికి తెలవాలి? రైతు కష్టము ఎవరితో చెప్పుకోవాలి? రైతే రాజు అని చెప్పేటువంటి రాజకీయ నీచకులారా, సిగ్గుండాలి మీకు. వీళ్ళని కాపాడండి. మీకు సిగ్గు శరం ఏమని ఉంటే వీళ్ళ గురించి స్పందించరు. ప్రభుత్వం కానీ ఇంకెవడన్నా కానీ ఎవరన్నా స్పందించరు దీని మీద. ప్రతిపక్షాలకు చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ చెప్తా ఉన్నా, బీజేపీకి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ చెప్తా ఉన్నా, పార్టీలు ఎన్ని ఉంటాయో అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, వీళ్ళ మీద స్పందించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయరు. ఆర్థిక సాయం చేస్తే మీరు మొగోళ్ళు అని చెప్తా, మీ పార్టీకి సలాం కొడతా. వీళ్ళకి సాయం చేయరి, మంట పెట్టుకున్న అన్నకు చేయరి, ఈడనేమో ఈ అన్నకు చేయరి. నిన్న మన మార్నింగ్ న్యూస్ చదివినప్పుడు దాంట్లో వరి పైరు ఎండిపోతుందని ఎడ్లకు తినిపించినటువంటి అన్నలకు చేయరి, గొర్రెలకు తినిపించినటువంటి అన్నలకు చేయరి, బర్రెలకు తినిపించినటువంటి ప్రతి ఒక్క రైతుకు చేయండి. ప్రతి ఒక్క రైతుకు ఆర్థిక సాయం చేయండి. ఎవడు అడిగిండు మిమ్మల్ని ఉచిత పథకాలు? ఎవడు అడిగిండు నెలకు 2500? రైతులకు చేయరు భయ్, బరాబర్ చేయరు రైతులకు. రైతు తన కొనేది 100 రూపాయలకు, అమ్మేది 2000. దళారీ వ్యవస్థను నాశనం పెట్టురి, కథం చేయరు దళారీ వ్యవస్థను పట్టరు, ఏం చెయ్యరు. ఇక్కడ నష్టాలు పోతా ఉన్నారు రైతుల గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఉచిత పథకాలు తీసేయరు భయ్, ఉచిత మహిళా బస్సు పథకం తీసేయరి. నేను చెప్తా ఉన్నా, ఎవరి ఆలోచన కాదు, ఎవరి ఇచ్చిన సమాచారం కాదు. ఉచిత బస్సు తీసేయరి, నెలకు 2500 గృహజ్యోతి తీసేయరి. చేతి అవుతుందా 2500 ఇచ్చుడు? 2500 ఇచ్చుడు చేతి అవుతుందా? ప్రతి మహిళకు రేషన్, తెల్లగ రేషన్ 90 లక్షల మంది ఉంటే 40 లక్షల మందికి ఎట్లా నువ్వు అర్హులను చేస్తావు? ఇస్తే మొత్తం మందికి 500 సిలిండరు ఇస్తే 500 కట్టించుకో, సబ్సిడీ కింద మళ్ళీ తీసి రిటర్న్ పైసలు వేస్తా అని చెప్పుడేంది? 15,000 నిన్ను ఎవడు అడిగిన 15,000 ఏమని ఎకరానికి? 15,000 ఎవడేమని? ఉన్న 5,000 చక్కగా చేయి సాపు. రేవంత్ రెడ్డి గారు ఉన్న 5,000 చక్కగా చేయరు, నెలకు సంవత్సరానికి 10,000 ఎకరం మీద. ఇవన్నీ చేతగాని మాటలా? ఇక్కడ రైతులు చచ్చిపోతూ ఉన్నారు, ట్యాంకర్లలో నీళ్లు నింపుతా ఉన్నారు. ఇవన్నీ మాట్లాడిన మీద అమ్ముడు పోయిండు, కేసులు పెట్టాలి. ఇవే తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేయరు, తెలంగాణ ఉద్యమకారులకు పట్టించుకోరు. ఈరోజు నిన్నొచ్చినటువంటి కార్పొరేషన్ తెలంగాణ ఉద్యమకారు అంటాడు, ఎవడో తెలియడు. తెలంగాణ కోసం కొట్లాడడానికి లేదు. వాళ్ళకు ఆర్థిక సాయం చేయండి, ఉచిత పథకాలు తీసేయండి భయ్. ఎవడు అడిగింది మిమ్మల్ని ఉచిత పథకాలు? 420 దొంగ హామీలు చెప్పారు. ఆ దొంగ హామీలలో ఇవి 6 గ్యారెంటీలలో ఇందిరమ్మ ఇల్లు ఒకటి ఉంచురి, ఆ 2500 అయితే తీసేరి, ఆడ సిలిండర్కి 500 కట్టించుకోరి.
సబ్సిడీ కింద కాకుండా 500 కట్టించుకోరు, ఎక్కువ కట్టించుకోకూరి, అవసరం లేదు. ఇక మేము కష్టం చేసుకుంటున్నాం, బస్సుకు మేము పోతాం, లేకపోతే పురుషులకు కేటాయించిన సీట్లలో పురుషులను కూర్చొని ఇద్దామని చెప్పి, ఎందుకంటే వాళ్ళు పైసలు కట్టి కూర్చుంటారు కాబట్టి మాకు సీట్లు కేటాయించరు. మరి చేయరు, ఏదో ఒకటి చేయరు. మరి ఇటు రైతులను కాపాడండి, కాలువలలో నీళ్ళు ఇయ్యి, చేయరు, ఏదో ఒక ప్లాన్ చేయరు. 4016 ఎవడు అడిగిండు? వికలాంగులకు 6016 ఎవడు అడిగిండు? 3016 2016 అట్లే కొనసాగించి ఎవడు అడుగుతుంది? నేను 4 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఎప్పుడు ఇచ్చారు 4016? 2016 నాడు 16 రూపాయలు నొక్కుతుండే ఇచ్చేటోడు. ఎవరికన్నా ఇచ్చిరా? 16 రూపాయలు లెక్క చేంజ్ ఎవరికన్నా ఇచ్చిరా? అడుగురి. అకాల వర్షం రైతనాగం, బీభత్సం సృష్టించిన వలగండ్ల వాన, పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం. కామారెడ్డిలో 20,071 ఎకరాలు, నిజామాబాద్లో 6,558 ఎకరాలు, సిరిసిల్లలో 500 ఎకరాలు దెబ్బతిన్న వరి, గోధుమ, మామిడి, ఉల్లి పంటలు. 2 గంటల పాటు ఈదురుగాల బీభత్సం, రైతులను ఆదుకోవాలి అంటూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడరు భయ్, దీని మీద మీకు దండం పెడతా, మీ కాలు మొక్తా, భయంచద్ మీ కాలు మొక్తా. మాట్లాడరు. 20,000 ఎకరాలు, 26,600 ఎకరాలు పంట 2 గంటల ఈదురుగాళ్లకు పోయిందంట. దండం పెడతా మీకు. 2 గంటల పాటు చెప్తా ఉన్నా కదా, కాంగ్రెస్ పార్టీ ఆ ఉచిత హామీలను రద్దు చేసుకొని ఇవి ఈరి, వీళ్ళకి సాయం చేయరి. ఆ పంట నష్టం కింద 1 లక్షనో 2 లక్షలు 5 లక్షల కింద ఈరి. ఇప్పుడు ఒక 26,000 ఎకరాలు అంటే 26,000 మంది వేసుకో. 26,000 మంది అంటే నీకు దాదాపు ఇప్పుడు 2016 4,016 చేస్తానుగా, 2,000 దీంట్లోకి వెళ్ళి తీసేయి. 2,000 తీసేసి ఆడ 3,000 తీసేసేయి. ఎంతమందికి లబ్ధిదారులకు అందుతుంది, రైతులకు సాయం అందుతుంది? ఆ గృహజ్యోతి కింద 2,500 మహిళ, ప్రతి మహిళ కన్నా కదా, ప్రతి మహిళలో 15,000 రూపాయలు తీసేసాయి. రైతుకు న్యాయం అయితే కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు ఏమని కోరుతా ఉన్నాం? తెలంగాణ సమాజం కోరుతున్నటువంటి మాటను నా మాట రూపంలో చెప్తా ఉన్నా. చెయ్యండి, మీరు వాళ్లకు సహాయం చేయండి. ఏలికల యాలుడుగా చెప్తా ఉన్నా. మీరు చెప్పింది ఏంది? 4,016 అన్నారు. 4,016 అన్నారు కదా, 4,016లకి వెళ్ళి కేసీఆర్ ఇచ్చినటువంటి 2,016 ఇవ్వండి. ఇక్కడ కేసీఆర్ 3,016 వికలాంగులకు ఇస్తుండే. ఆ 3,016 ఉన్నది కదా, మీరేమన్నారు? 6,016 అన్నారు. ఈ 6,016 వద్దు, ఈ 2 ఈరి. ఇక్కడ గృహజ్యోతి కింద 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు కదా, మీరు ఏం చేయరంటే 1,500 ఈరి, 1,000 రూపాయలు రైతులకు సంబంధించినటువంటి పంట నష్టపోయినటువంటి వాళ్ళకు. అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది? 3,000, 2,000, 5,000, 6,000 రూపాయలు. 6,000 రూపాయలు మిగులుతూ ఉన్నది. 6,000 రూపాయలు అంటే ఇక్కడ దాదాపు లబ్ధిదారులను 50,000 మందిని వేసుకున్నా కానీ, 50,000 మందికి ఇంటూ 500 వేసినా, 5 లక్షలు వేసినా కానీ ఎంత అవుతుంది? 2,50,00,000 అవుతుంది. 25 కోట్లు అవుతుంది. ఇవన్నీ ఈ లెక్కలు చెప్పురి, లెక్కలతో సహా చెప్తా ఉన్నా. ఏ విధంగా చేయాలన్నట్టుగా చెప్తా ఉన్నా. రైతులను పంట నష్టపోయినటువంటి ఆడ బీఆర్ఎస్ కార్యకర్త నష్టపోతున్నాడా, బీజేపీ కార్యకర్త నష్టపోతా ఉన్నాడా, కాంగ్రెస్ కార్యకర్త నష్టపోతా ఉన్నాడా? ఇవన్నీ అవసరం లేదు. గద్దెనెక్కిరుగా ఒకసారి. కాంగ్రెస్ కార్యకర్త నష్టపోతాం, ఫస్ట్ కాంగ్రెస్ కార్యకర్తకి నీకోసం పనిచేసిండు కదా, 3 రంగుల జెండా పట్టుకొని ఎమ్మడి తిరిగిండుగా. నువ్వు జైలుకి పోతే అన్నం తినకుండా ఇంట్లో వండుకున్నాడుగా, ఏడ్చిండు కదా, పోలీస్ లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నాడు కదా. కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ ఏమవుతుంది? ఫస్ట్ వాళ్ళకి చేయి. మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులకు చేయరి, ఏ లెక్కలు వేయాలన్నట్టుగా చెప్పినాం. కేసీఆర్ కొనసాగించిన దాంట్లో తీసేసి మీరు కొత్తగా గృహజ్యోతి కింద 2,500 అన్నారు కదా, ఆ 2,500లకి వెళ్ళి 1,000 తీసేసి 1,500 ఇరి, 1,000 రూపాయలు అక్కడ ఇరి. సరిపోతుంది. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య, జనగామ జిల్లా కొతులాబాద్లో విషాదం అంటూ. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో రైతు, అదే అంటున్నా, నష్టపోయినటువంటి రైతులను, చిన్న సన్నకారు రైతులను కాపాడండి. 15,000 రూపాయలు రైతు బంధు ఎవడూ అడగలేదు మిమ్మల్ని. ఎకరాకి సంవత్సరానికి కింద 10,000 ఇవ్వండి. రైతు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దయచేసి రాష్ట్ర గవర్నమెంట్ గుర్తుపెట్టుకోవాలి. రైతు ఎంతో కష్టపడి 3 నెలలు 4 నెలలు సాగు చేస్తే వచ్చినటువంటి పంట చేతికి వస్తుంటే ఇట్లా
ఎండిపోవడము, కొట్టుకపోవడము, ఎదురుగాళ్ళకు పోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ రైతుకి తెచ్చినటువంటి అట్లా ఆ రైతు మీద భారం పడకుంటే మనం మీరేమైనా ఆర్థిక సాయం చేసిరంటే ఇప్పటికి లేదు. డొల్ల మొత్తం. రండిరా 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 ఎక్కడి రండిరా ఎక్కడి పోవాలరా రండిరా. ఏం చేయనీకి? కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆత్మహత్యలు చూసుకోనికి. 2 గంటల వెయిటింగ్, స్పీకర్ కలవలే, దానంపై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ బృందం ఫోన్ చేసిన అందుబాటులోకి రాలేదు. సీఎం ఒత్తిడే కారణం అంటూ పాడి కౌశిక్ రెడ్డి అక్కడ 2 గంటలు కూర్చోబెట్టారంట. అనర్హత వేట వేయండి సారు, అనర్హత వేట వేయండి దానం నాగేందర్ మీద అని. ఇది ఇలా ఉంటే నేడు బీఆర్ఎస్లోకి ప్రవీణ్ కుమార్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరిగా తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్లో చేరుతున్నా. ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో దాచుకుంటా, వాళ్ళ కళలను నిజం చేసే దిశగా పయనిస్తా. ఎక్స్లో ఆర్ఎస్ ప్రవీణ్ అంటే ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్ళాడు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. ఆయన బీఆర్ఎస్ పార్టీలకు ఆయన వస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఐడియాలజీ, మేధాశక్తి ఉన్నటువంటి నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయనకు ఉన్నటువంటి విద్యార్థుల బలం కూడా బలంగానే ఉన్నది. పాలమూరుకు బ్రేక్, ప్రాజెక్టుకు అనుమతుల ప్రక్రియను నిలిపేసిన కేంద్రం. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు అంతే, సర్కారుకు తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి శాఖ. సీఎం కార్యాలయానికి నెల క్రితమే జవాబు. ఆర్టీఐతో వెలుగులోకి సమాచారం అంటూ కూడా ఒక వార్తను. పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మొక్కవని దీక్షతో చేపట్టిన ప్రయత్నాలను కాంగ్రెస్ సర్కార్ కొనసాగించకుండా చేతులెత్తేసింది. అనుమతుల కోసం వినతి పత్రం ఇచ్చి చేతులు దులుపుకుందామనే తప్ప పగడ్బందీ చర్యలు చేపట్టలేదు. ఫలితంగా కేంద్ర అనుమతుల ప్రక్రియను నిలిపేసింది. కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు పాలమూరు ప్రాజెక్టును ఆపుతుంది పాలమూరు బిడ్డ. పాలమూరు ప్రాజెక్టును ఆపుతుంది పాలమూరు బిడ్డనే ఆపుతుంది, ఇంకెవడు ఆపుతలేడు. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క దీనికి సంబంధించి అయితే నియామకాలు నియమించిన అంటూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మాత్రం 100 రోజులలో 100 తప్పులు, 1000 అబద్ధాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రజలారా గమనించండి, మార్పు కావాలి అనుకున్నప్పుడు మార్పు తెచ్చుకున్నాం, ఇవన్నీ ఓకే. కానీ తెలంగాణ రైతాంగం మరణిస్తూ ఉన్నది, పంట నష్టపోతూ ఉన్నారు, నీళ్లు లేక నిధులు లేక ఒకవైపు రెడ్ల రాజ్యం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూడాలి. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ తెలుగు.